హలో గాయ్స్, నేను మీ ఎఫిషియెంట్ ఎదవా అండ్ ఇది వచ్చేసి మన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్లేలిస్ట్లో నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో మెన్సురేషన్ 2D 3D అండ్ జామెట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ మీ అందరికీ వీడియోస్ నచ్చుతుందని అనుకుంటున్నా. కామెంట్స్ కూడా అట్లనే పెడుతున్నారు. కామెంట్ పెట్టి షేర్ చేసిన వాళ్ళకి చెప్పండి కాంటెంట్ బాగుందని. అప్పుడు వాళ్ళు చూస్తారు. తెలుసు కదా, స్టాలిన్ సినిమా విషయం ఉంటారు అందరూ. ఇట్లా ముగ్గురికి హెల్ప్ చేసి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమంటారు కదా, అంతే మీరు కూడా ముగ్గురికి షేర్ చేసి ఆ ముగ్గురిని ఇంకో షేర్ చేయమని చెప్పండి ఇంకో ముగ్గురికి. జస్ట్ జోకేం కాదు, చేయండి, బాగానే ఉంటుంది. సో ఇప్పుడు డైరెక్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ట్రెపీజియం మీద కొన్ని ప్రాబ్లమ్స్ వేసినట్టున్నాం కదా. చూడండి మీరు వెళ్ళి బేసిక్స్ చూడండి. మీకు బేసిక్స్ అర్థమైతే, కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమైతేనే ఈ ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు. లేదంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. డైరెక్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకే, చూడండి, ఇచ్చిన వీడు రాంబస్ డయాగ్నల్స్ ఇచ్చాడు. రాంబస్ మీద ప్రాబ్లము. రాంబస్ డయాగ్నల్స్ 48 20 అన్నాడు. ఏరియా పెరిమీటర్ హైట్ కనుక్కున్నాడు. ఏరియా పెరిమీటర్ హైట్. ఓకే, జామెట్రీ కంప్లీట్లీ ఫార్ములా డ్రివెన్. ఇప్పుడు మీరు ఇది చూసారు అనుకోండి, ఒక రాంబస్ వేసుకున్నారు అనుకోండి, రాంబస్ స్క్వేర్ లాగానే ఉంటుంది, కొంచెం క్రాస్ ఉంటుంది. ఓకే, ఈ డయాగ్నల్స్ ఇచ్చింది కదా మనకి. ఓకే, ఫిగర్ బాగాలేదా? మళ్ళీ కొంచెం ప్యారలలోగ్రామ్ లాగానే ఉంటుంది, స్క్వేర్ లాగా ప్యారలలోగ్రామ్ లాగా, ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది. కాకపోతే ఇది వచ్చేసి 48 అన్నాడు, ఇది వచ్చేసి 20 అన్నాడు. ఓకే, ఇది చూడండి, మీరు ఏం అర్థం చేసుకోవాలి మీరు ఇక్కడ అంటే 48 20 అనేవి, ఈ డయాగ్నల్స్ అనేవి కరెక్ట్గా హాఫ్లో బైసెక్ట్ అవుతాయి. హాఫ్లో బైసెక్ట్ అయినప్పుడు ఈ లాంగర్ సైడ్ లెంత్ ఎక్కువ, అంటే ఇది 24, ఇది 24, ఇది 10, ఇది 10, రైట్? చూడండి, 20ని 10 10, 48ని 24 24 లాగా బైసెక్ట్ అవుతాయి. సరే, ఫస్ట్ మీకు ఏరియాకి ఇదంతా అవసరం లేదు. ఏరియాకి ఒకటే ఫార్ములా ఉంటుంది మనకి. ఏరియా ఫార్ములా తెలుసు కదా, ½ × d1 × d2. ఏమొస్తుంది? ½ × 48 × 20, 10 అంటే 480 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఏరియా అయిపోయింది. ఇప్పుడు పెరిమీటర్కి వద్దాం. పెరిమీటర్ కావాలంటే సైడ్ కావాలి. సైడ్కి ఫార్ములా కూడా చెప్పినా కదా మీకు, ½ ఏముండే d1² + d2² ఉండే కదా. ఇది వచ్చేసి ఏమవుతుంది మనకి, ½ 400 + 48 స్క్వేరా. నాకు ఐడియా లేదు కాబట్టి వేసుకుంటున్నాం. మీరు కూడా వేసుకోవచ్చు, ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటే. అంత టైం ఏం పట్టదు. ప్రతిదానికి వేసుకుంటేనే టైం పడుతుంది. సో గుర్తుపెట్టుకోండి, 2304. ఓకే, ఇది మనకు వచ్చేసి ఏమొస్తుంది, ½ 2704. 2704 అంటే దేని తర్వాత వస్తుంది? 50 తర్వాత వస్తుంది కదా. 50² 2500 కాబట్టి లాస్ట్కి 4 రావాలి. లాస్ట్కి 4 రావాలంటే ఏంటి, 8 రావాలి కదా. ఇంకేమొస్తాయి? 2కి కూడా 4 వస్తాయి. 2కి అంతే. అయితే 52 చూద్దాం ఫస్ట్. డైరెక్ట్ 2704 వచ్చింది కదా, 52 కదా. చూడండి, మీరు అన్నీ నేను ఎట్లా డిడక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు 2704 అనేది 2500 కన్నా ఎక్కువ. దాని నియరెస్ట్ స్క్వేర్ 2500. సో 50 తర్వాత లాస్ట్ డిజిట్ 4 రావాలి. 4 రావాలంటే ఐదర్ 52 రావాలి, లేకపోతే 58 రావాలి. 8 × 64 లాగా. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏమొస్తుంది, ½ × ఏమొచ్చింది 52 కదా, అంటే 26 సైడ్, అంటే సైడ్ 26. పెరిమీటర్ ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా రాంబస్లో, × 4 వేసుకుంటాం. 4 2 10 104 అనేది పెరిమీటర్. 104 సెంటీమీటర్ అనేది పెరిమీటర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఏరియా అయిపోయింది, పెరిమీటర్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి హైట్. హైట్ అంటే ఇది కదా. ఇప్పుడు చూడండి, ఈ ట్రయాంగిల్ చూడండి.
ఓకే, ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్లో మీరు ఇది హాఫ్ ఏరియా ఆఫ్ రాంబస్ అవుతుంది, ఇది హాఫ్ ఏరియా ఆఫ్ రాంబస్ అవుతుంది. ఎనీ డయాగ్నల్ విల్ డివైడ్ ద రాంబస్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. కాబట్టి ఈ ఏరియా, ఈ పర్టికులర్ చూడండి, ఈ ట్రయాంగిల్ ఏరియా అనేది దీనిలో బై 2 అవుతుంది, 240 అవుతుంది. సో ఈ ఏరియా కనుక్కోవాలంటే మనకి ఏంటి, ఇప్పుడు మనకి బేస్ వచ్చింది 26 అని వచ్చింది, సైడ్ 26 అని వచ్చింది. మనకి బేస్ తెలుసు, హైట్ తెలియాలి, కానీ ఏరియా కూడా తెలుసు. ఇప్పుడు చూడండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు దీనిలో 200 కాబట్టి ఎట్లా ఈ 2 అటు వెళ్తుంది. సో 480 వేసుకోవచ్చు, మీకు అయినా చెప్తున్నా 240 అవుతుంది, ఈ 2 అటు వెళ్తే 480 అవుతుంది. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 480/26 అవుతుంది. దేంతో నన్ను డైరెక్ట్ పోతుందా, 26తో అయితే పోదు కదా, 26తో ఏం పోదు, 240/13 మిగిలిపోతుంది. ఇది వచ్చేసి హైట్, 240/13 హైట్. ఇది ఎట్లా చేసినాం చూసాను కదా, ట్రయాంగిల్ ఏరియా బట్టి చేసినాం. ఓకే కదా ప్రాబ్లం, ఇది రాంబస్లో ఫస్ట్ ప్రాబ్లం. అన్ని ట్రపిజియం మీదే చేసినాం ఇప్పటి వరకు. ఓకే, క్లియర్ కదా, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి బాబాయ్, క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి. ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ అంటారు దాన్ని, చేసుకుంటేనే బెటర్. మీరు 50 టేబుల్స్ వరకు అయితే గుర్తుపెట్టుకోవడం కంటే అప్పటికప్పుడు టేబుల్ వేసుకోవడమే బెటర్ కదా. మరీ 11 టేబుల్కి వేస్తాను అనకండి అట్లని చెప్పి. పెద్ద నెంబర్స్ అబౌవ్ 35, అబౌవ్ 30, 27 నాకు రాదు, బట్ నేను ఫాస్ట్ క్యాలిక్యులేషన్ మీద డిపెండ్ అవుతా కాబట్టి నాకు బాగా నేను వర్క్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏరియా ఆఫ్ రాంబస్ 96 ఇచ్చిండు. మళ్ళీ రాంబస్ ఏరియా 96 ఇచ్చిండు, సెంటీమీటర్ స్క్వేర్. అదే ఇంకా వేసుకోండి మీరు సెంటీమీటర్స్. ద లెంత్ ఆఫ్ వన్ డయాగ్నల్ ఈస్ 4/3 టైమ్స్ ద లెంత్ ఆఫ్ అదర్. d1 ఈజ్ ఈక్వల్స్ టు 4/3 ఇంటూ d2 అంటే 3d1 ఈజ్ ఈక్వల్స్ టు 4d3, రైట్, d2. ఓకే, ఫైండ్ ద హైట్ ఆఫ్ రాంబస్. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, దీన్ని మీరు ఎట్లా వేసుకుంటారంటే d1/d2 అంటే దీని అర్థం d1/d2 కదా. d1/d2 ఈజ్ ఈక్వల్స్ టు 4/3. ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా రాసుకుంటారు, ఇప్పుడు రాంబస్సే ఉంది సేమ్ ఇందాక ఫిగరే. ఏంది ప్యారలలోగ్రామ్ లాగా గీస్తున్నా అనుకోకండి, అన్ని సైడ్స్ ఈక్వల్, జస్ట్ డయాగ్నల్స్ డిఫరెంట్ అవుతాయి కాబట్టి అట్లా గీస్తున్నా. మీకు వీడు ఏమన్నాడు, ఈ డయాగ్నల్ లెంత్ వచ్చేసి 4k అనుకోండి, ఈ డయాగ్నల్ లెంత్ వచ్చేసి 3k అనుకోండి. అంటే ఇది 2k, ఇది 2k, ఇది 1.5k, ఇది 1.5k, రైట్. k is సంథింగ్, మీకు k అవసరం లేదు తెలవడము. వాడు మనల్ని జస్ట్ హైట్ అడిగిండు, రైట్, ఈ హైట్ అడిగిండు వాడు, అంతేనా. ఇంకేమి ఇచ్చిండు వాడు, మనకి ఏరియా ఇచ్చిండు. ఏరియా తెలుసు కదా, హాఫ్ ఇంటూ 4k ఇంటూ 3k ఈజ్ ఈక్వల్స్ టు 96 అన్నాడు. హాఫ్ ఇంటూ 4k ఇంటూ 3k 96, 6² 96, k అనేది √16, k అనేది 4 వస్తుంది. k అనేది 4 అంటే మనకి డయాగ్నల్స్ లెంత్ వచ్చేసినాయి కదా, 8 ఒకటి, 16 ఒకటి, 12 ఒకటి, 4k 3k కాబట్టి 16 12 వచ్చింది. వాడు మనల్ని హైట్ అడిగిండు, ఈ హైట్ అడిగిండు కదా. ఈ హైట్ కావాలంటే మనకి బేస్ ఏమొచ్చేసింది ఇప్పుడు, హాఫ్ ఇంటూ 256 ప్లస్ 144, ఇది 0 1 0 1 3 4 400, డైరెక్ట్ 20 వచ్చేసింది బేస్. ఓకే, బై 2 కూడా ఉంది, 10 అవుతుంది. చూసుకోండి, ఈ హాఫ్ మర్చిపోకండి, వెరీ ఇంపార్టెంట్. బై 2 అయితే 10 అవుతుంది. 10 బేస్ వచ్చింది, 10 బేస్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనేది దీని బై 2, ఈ ఏరియా బై 2 కాబట్టి ఎట్లా 96 ఉంటుంది ఈ హాఫ్ పోతే. ఇందాక చేసిన ప్రాబ్లమే, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 9.6. సేమ్ ప్రాబ్లం, అనవసరంగా చెప్పిన మీకు సేమ్ ప్రాబ్లం, బట్ ఇది చూసుకోండి, ఇట్లా వాడు వాల్యూ ఇలే కాబట్టి చెప్పిన. ఓకే, ఇట్లా ఇచ్చిన వాటిని మీరు 4k 3k అని తీసుకొని ఇట్లా ఏరియా కనుక్కోవాలి, అందుకోసం చెప్పిన. ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ప్రాబ్లం లాగానే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్యారలలోగ్రామ్ స్టార్ట్ అయింది.
లెంత్స్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఆర్ 20 and 15. ఇది 20 అయితే ఇది 15 అన్నాడు. And the perpendicular distance between its larger side is 9 centimeters అన్నాడు. ఇది 20 కదా, ఇది 20. లార్జర్ సైడ్ మధ్యలో పర్పెండిక్యులర్ అన్నాడు, ఇది వచ్చేసి 9 అన్నాడు. సో వాట్ విల్ బి ద పర్పెండిక్యులర్ బిట్వీన్ ద స్మాలర్ సైడ్ అన్నాడు. ఓకే, ఇప్పుడు వీటి రెండింటి మధ్యలో పర్పెండిక్యులర్ ఎంత అన్నాడు. ఇది పర్పెండిక్యులర్. ఓకే, ఈ పర్పెండిక్యులర్ ఎంత అని అడిగిండు. చూడండి ఎట్లా చేయొచ్చు. మనకి ఇది వచ్చి తెలుసు కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, అదే ఏరియా వచ్చేసి జస్ట్ బేస్ ఇంటూ హైట్ అయిపోతుంది. ఓకే, బేస్ ఇంటూ హైట్ ఏమైంది, 20 into 9 180. ఇప్పుడు ఈ ఏరియా ఈ ఏరియా ఒకటే కదా, సో 15 into x is equals to కూడా 180. అప్పుడు x is equals to 1 3 2, ఇది వచ్చేసి 12. చాలా ఈజీ, ఏం లేదు, సింగిల్ స్టెప్. అర్థమవుతుంది అనుకుంటున్నా. కాన్సెప్ట్ క్లియర్ కదా. ప్యారలలోగ్రామ్ది, ప్యారలలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది. వాడు ఏమన్నాడు, లార్జర్ సైడ్ మధ్యలో పర్పెండిక్యులర్ 9 అన్నాడు. మనకి ఏ పర్పెండిక్యులర్ అయితే అయింది, బేస్ ఇది పర్పెండిక్యులర్ 9, ఇది ఇంటూ ఇది ఏరియా అవుతుంది. ఇది ఇంటూ ఇది ఏరియా అయినప్పుడు ఇది తిప్పండి. ఇప్పుడు ఇది ఇట్లా తిప్పినాం అనుకోండి, సరే మీకు చెప్తూనే చూడండి. ఇప్పుడు ఇదే మీకు అర్థం కాకపోతే ఇక్కడ ఏం చేసినా అని, ఇట్లా ఈ ఫిగర్ని ఇట్లా తిప్పండి, బేస్ 15 లాగా. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇదే ఫిగర్ని తిప్పితే ఇట్లా అవుతుంది కదా, అప్పుడు 15 బేస్ అవుతుంది. ఈ పర్పెండిక్యులర్ అడిగిండు, ఏదైతే మీకు జస్ట్ ఏరియా అయితే సేమ్ మారదు కదా. సో దీనికి కూడా ఇప్పుడు 15 into x అని, ఈ హైట్ x అనేది 180 రావాలి. సో అప్పుడు అట్లా మనకి x ఈ పర్పెండిక్యులర్ అనేది 12 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈస్ 2400. దీని ఏరియా వచ్చేసి 2400 అన్నాడు. లెంత్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ 100 అన్నాడు. ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ ద లెంత్స్ ఆఫ్ 2 sides. ఓకే, 100 రావాలి. ఏరియా ఏమిచ్చిండో 2400 అంటే హాఫ్ ఇంటూ ఇది పి, ఇది బి, ఇది పి కదా, హాఫ్ ఇంటూ పి ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 2400 అన్నాడు. పి ఇంటూ బి అనేది 4800 అయింది. మనకి వాడు ఇంకేమి ఇచ్చిండు, 100 square ఈజ్ ఈక్వల్స్ టు పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా, రైట్. ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా రాసుకోవచ్చు, పి మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది, పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab వస్తుంది కదా. దీనికి మనము ప్లస్ 2ab మిగిలిపోతుంది, మైనస్ 2ab లోపలికి వెళ్తే. మనకి ఏబి తెలుసు, పి మైనస్ బిఏ కావాలి మనకి. 100 square ఈజ్ ఈక్వల్స్ టు పి మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ దీనికి ఇంటూ 2 times 9600 అంటే పి మైనస్ బి హోల్ స్క్వేర్ అనేది మైనస్ 9600. పి మైనస్ బి హోల్ స్క్వేర్ అనేది 400, పి మైనస్ బి అనేది 20. ఓకే, చాలా సింపుల్. ఇది ఆల్జీబ్రాతో చేసినాం చూసుకోండి. మీకు ఇక్కడ ఏం చేసినానో అర్థం కాలేదంటే వెళ్ళి ఆల్జీబ్రా క్లాస్ చూడండి. ఇక్కడ మనం ఏం చేసినామంటే మనకి పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తెలుసు, ఇది పైథాగరస్ థియరం కదా. పైథాగరస్ థియరం అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. సో ఇది వచ్చింది. ఈ పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని మనం ఎట్లా రాసుకుంటాము, ఇప్పుడు పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది, దీనికి మనం మైనస్ 2ab ప్లస్ 2ab యాడ్ చేసి ఏం కాదు కదా, రైట్. మైనస్ 2ab ప్లస్ 2ab క్యాన్సిల్ అయిపోతాయి. కానీ మనం ఇప్పుడు దీన్ని మనం పి మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా రాసుకుంటాం. అదే వాడు వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ అదర్ 2 sides అన్నాడు అనుకోండి. సమ్ ఆఫ్ అదర్ 2 sides అంటే ఈ 2ab లోపలికి వస్తుంది, పి ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab మిగిలిపోతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది,
p plus b whole square minus 9600 ఇటు వస్తుంది ప్లస్ అవుతుంది 19 ఇది అవుతుంది. ఇది వచ్చేసి అండర్ రూట్ 196 10 రూట్ 196 ఏదైనా స్క్వేరా 169 యా 14 స్క్వేర్ కదా, యా 14 స్క్వేర్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది 14 140 అన్నది ఎడిషన్ అవుతుంది. ఓకే, p ప్లస్ బి అనేది 140 అవుతుంది. వాట్ ఆర్ ద టూ సైడ్స్ అన్నాడు అనుకోండి, p ప్లస్ బి 140 p మైనస్ బి 20 2p ఈజ్ ఈక్వల్స్ టు 160 p ఈజ్ ఈక్వల్స్ టు 80 అవుతుంది. ఇది 80 అయితే 80 ప్లస్ 80 మైనస్ బి 60 అనేది ఇది 60 అవుతుంది. ఓకే, క్లియర్ కదా మీకు? వాడు ఓన్లీ హైపోటెన్యూస్ ఇచ్చి p మైనస్ బి కనుక్కోమంటే ఇట్లా, p ప్లస్ బి కనుక్కోమంటే ఇట్లా, బోత్ సైడ్స్ కనుక్కోమంటే p ప్లస్ బి p మైనస్ బి కనుక్కొని p కనుక్కుంటారు. క్లియర్ కదా కాన్సెప్ట్? ఇవన్నీ ఈజీ ప్రాబ్లమ్సే. మీకు ఈజీ అనిపించకపోతే చెప్పండి, మళ్ళీ డిస్కస్ చేసుకుందాం, ఇంకో క్లాస్ పెట్టుకోండి. అంతేగాని చూసి లైట్ తీసుకోకండి, ఎందుకంటే ఇవి నిజంగానే ఈజీ టాపిక్స్. ఇంతకంటే ఈజీగా ఏం దొరకవు మీకు ఎక్కడ కూడా కాన్సెప్ట్ నేర్చుకోవడానికి. నెక్స్ట్ చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ బై 2 sides అండ్ ద సైడ్స్ ఆర్ 10 and 20 అన్నాడు. ఫార్మ్డ్ బై 2 sides అన్నప్పుడు ఈ 2 sides వేసుకుంటాం, దీన్ని హైపోటెన్యూస్ అంటాం. ఓకే, ఆపోజిట్ టు 90 degrees అంటే హైపోటెన్యూస్ తీసుకోవాలి. మనకి ఫస్ట్ ఇది ఇచ్చేసి పైథాగరస్ థియరంలో ఇది చేసేసుకుంటాం కదా, ఎంత 10 square ప్లస్ 20 square 100 ప్లస్ 400 రూట్ 500 10 బయటకు వచ్చేసి 10 రూట్ 5 కదా, 10 రూట్ 5 వచ్చిందా? ఓకే, ఇప్పుడు వాడి ఇది కనుక్కోమన్నాడు, దీని లెంత్. ఇది మీకు ఆల్రెడీ డైరెక్ట్ ఫార్ములా చెప్పినాయి, ఈ ఫార్ములా నాకైతే తెలుసు, pb/h. ఎట్లా తెలుసు అంటే వెళ్ళి చూడండి, ఇది నేను జామెట్రీ 2Dలోనే చెప్పిన, మెన్సురేషన్ 2D క్లాస్లో చెప్పిన. pb/h అంటే 200/10 రూట్ 5 20/5. ఓకే, ఇట్లా రాసుకోవచ్చు దీన్ని ఇంకోలా. ఇప్పుడు సింగిల్గా ఇట్లా డినామినేటర్ ఫ్రాక్షన్ లాగా కాకుండా రాసుకోమంటే 4 × రూట్ 5 × రూట్ 5 కదా, 4 రూట్ 5 అవుతుంది ఆన్సర్, దీని లెంత్. ఓకే, మీడియన్ అంటే ఏముండదు, దీని బై 2 చేసుకోవాలి. వాడు మీడియన్ కూడా అడిగిండు. మీడియన్ అంటే తెలుసు, మీడియన్ ఈజ్ ఆల్వేస్ విచ్ డివైడ్స్ ద లైన్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. 10 రూట్ 5/2 5/5 రూట్ 5 అవుతుంది. ఓకే, ఫాస్ట్ ఏం చెప్పట్లేను, స్లోగానే చెప్తున్నా, ఒక్కొక్క ప్రాబ్లము ఒక్కొక్క టైప్ లాగానే చూసి చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, ద లెంత్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ 5 12 ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్. ఇది కూడా డైరెక్ట్ ఫార్ములానే, సరే ఇంకా చెప్పియాలి కాబట్టి చెప్పిస్తున్నా అంతే. 10 12 అన్నాడు, 10 12 అంటే 100 144. 10 12 అన్నాడా, సారీ 5 12 అన్నాడు, 5 12 అన్నాడు. 5 12 అంటే 25 144 116 116 అంటే 13 అయిపోతుంది కదా డైరెక్ట్. ఇవన్నీ ట్రిప్లెట్స్ మీరు చేస్తూ ఉన్న కొద్దీ మీకు అర్థమైపోతుంది, 2 sides వేస్తే థర్డ్ సైడ్ ఏందని. 13 అన్నాడు. ఈ ఇన్సెంటర్ రేడియస్ అనుకోమన్నాడు. దానికి నేను ఆల్రెడీ ఫార్ములా చెప్పినా కదా మీకు. ఏం చెప్పినా, p ప్లస్ b మైనస్ h/2. చూడండి, వెళ్ళి మెన్సురేషన్ 2D క్లాస్ చూస్తే ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమవుతుంది. p ప్లస్ b 5 + 12 17 - 13 4/2 రేడియస్ వచ్చేసి 2. సింపుల్ ప్రాబ్లం, 1 సెకండ్లో అయిపోయింది. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ. మీకు కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ చెప్పాలా. ద ఏరియా ఆఫ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ పర్పెండిక్యులర్ డ్రాన్. సరే చూడండి, ఏరియా ఆఫ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఈస్ 300 అన్నాడు. ఐసోస్లెస్ అంటే తెలుసు కదా, ఈస్ 300 అన్నాడు. లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ డ్రాన్ అని సన్ ఈక్వల్ సైడ్ ఈస్ 15 అన్నాడు. ఇచ్చేసిండు, మొత్తం అంతా ఇచ్చేసిండు, అన్నీ మనకు కావాల్సినవన్నీ. ఇది 15. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ ఈక్వల్ సైడ్స్? ఓకే,
ఏముంది, బేస్ ఇంటూ హైటే కదా, హాఫ్ ఇంటూ బేస్ ఎంత తెలియదు మనకి, బేస్ ఇంటూ హైట్ అనేది ఏరియా ఎంత ఇచ్చిండు, 300 ఇచ్చిండు, 20, బి అనేది 40, ఇది 40 అయింది, అంటే ఇది 20, ఇది 20, ఇది 20, ఇది 20 అయింది. సో 15, 20, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 225, 400, 625 అంటే 25 కదా. ఐసోస్లెస్ ట్రయాంగిల్ బేస్ ఇంటూ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఏరియా నుంచి బేస్ కనుక్కుంటాం. బేస్ బై 2 అవుతుంది ఐసోస్లెస్లో, ఎందుకంటే పర్పెండిక్యులర్ ఇట్లా వేస్తుంది కాబట్టి. ఇది 20 అయినప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది హైపోటెన్యూస్ కనుక్కోవాలి. హైపోటెన్యూస్ కనుక 15 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్, 625, 25 స్క్వేర్. ఈజీ ప్రాబ్లం, ఏం లేదు ప్రాబ్లంలో. ఇవన్నీ చాలా ఈజీ ప్రాబ్లమ్స్. మీకు ఇప్పటివరకు ఇవన్నీ ఎప్పుడన్నా మీకు కష్టం అనిపిస్తే వెళ్ళి మెన్సురేషన్ 2D 3D క్లాస్ చూసి ఒక్కసారి ఈ వీడియో చూడండి. మీకు చాలా అంటే చాలా ఈజీ అర్థమైపోతాయి. ఏం లేదు అసలు క్వశ్చన్స్ ఇప్పటివరకు నేను ఏమి మీకు సపరేట్గా చెప్పింది ఏం లేదు కొత్తగా, అన్నీ ఆల్రెడీ క్లాస్లో చెప్పింది. ఇవి ఎట్లా క్వశ్చన్ ఎట్లా చూసుకోవాలి, ఏం వేసుకోవాలి ఫార్ములాస్ అని. ఇప్పుడు ఫార్ములాస్ ఇక్కడ ఆలోచిస్తున్నా, ఇట్లా చూడగానే ఫిగర్ చూడగానే ఫార్ములా అర్థమైపోవాలి మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా 3D స్టార్ట్ చేద్దాము. 2Dలో అయిపోయినాయి ప్రాబ్లమ్స్, 3D ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాము. లెంత్ విడ్త్ హైట్ ఇచ్చిండు 653 అంట క్యూబాయిడ్లో. ఏం కనుక్కోమన్నాడు, వాల్యూమ్, టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇవన్నీ లైట్ క్వశ్చన్స్ బాబాయ్. వాల్యూమ్, టోటల్ సర్ఫేస్ ఏరియా, డయాగ్నల్ అంట. నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తే చాలా బోర్ కొడుతుంది అనమాట. ఏముంది అసలు ఈ ప్రాబ్లంలో, ఏమన్నా బ్రెయిన్ వాడేది ఏమన్నా ఉందా అసలు? వాల్యూమ్ ఫార్ములా తెలుసు, LBH 3090, వాల్యూమ్ 90. టోటల్ సర్ఫేస్ ఏరియా తెలుసు మనకి, 2 times LB BH LH, 2 times 30 15 18 45 55 55 63 126. టోటల్ సర్ఫేస్ ఏరియా 126. డయాగ్నల్ ఎంత, √30 ప్లస్ 36 ప్లస్ 25 ప్లస్ 9 34 70, √70. ఓకే, ఏం లేదు అసలు ప్రాబ్లంలో. ఇట్లాంటి ప్రాబ్లంలో మీరు నా దగ్గర అనవసరంగా చెప్పిన టైం వేస్ట్. నాకు 1 minute ఎవడన్నా వేస్తాడు ఈ ప్రాబ్లం. మీరు మెన్సురేషన్ 2D 3D క్లాసెస్ ఎవడన్నా వేస్తాడు ఆ ప్రాబ్లం. కొంచెం ట్రిక్కీ ప్రాబ్లమ్స్ చేద్దాం కదా మీకు చెప్పడానికి. ఏమన్నా రేడియస్ ఆఫ్ సాలిడ్ సిలిండర్ 14, హైట్ 35, LSA TSA లైట్. డైరెక్ట్ ఫార్ములాలు, LSA ఫార్ములా తెలుసు కదా, 2πRH. TSA ఫార్ములా తెలుసు కదా, 2πRH ప్లస్ 2πr². జస్ట్ దీనిలో వాడు వాల్యూస్ ఇచ్చిండు, రేడియస్ ఇచ్చిండు, హైట్ ఇచ్చిండు. దీనిలో నేను ఏం చెప్తాను మీకు, ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోమని చెప్తా. ఈ క్వశ్చన్ కూడా లైట్. రేడియస్ ఆఫ్ కోన్ ఈస్ 24 centimeters, ఇట్స్ హైట్ ఈస్ 7, TSA అండ్ వాల్యూమ్. ఓకే, ఇది జస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే వాడు జస్ట్ రేడియస్ హైట్ ఇచ్చిండు, మనకి లెంత్ తెలియదు కదా. లెంత్ ఆఫ్ కోన్ కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ కోన్ కనుక్కోవడం చాలా ఈజీ అని మొన్న కూడా చెప్పిన. ఇది హైట్ ఇచ్చిండు, ఇది రేడియస్ ఇచ్చిండు. జస్ట్ పైథాగరస్ థీరం వాడి మనం లెంత్ కనుక్కుంటాం. ఓకే, ఏం ఎక్కువ లేదు కానీ ఒక్కసారి చెప్తున్నా మీకు ఇట్లాంటివి చూసుకోవాలి ఎట్లా చేయాలని. ఏమి ఇచ్చిండు ఇప్పుడు వాడు మనకి, రేడియస్ 24 ఇచ్చిండా, హైట్ 7 ఇచ్చిండా. 24 7కి ఏమొస్తుంది ఆబ్వియస్లీ, 24 7కి ఏమొస్తుంది 49 యాడ్ అయితే దీనికి 25 625 వస్తుంది. సో 25 వస్తుంది. ఇది కూడా ఒక ట్రిప్లెట్. ఇదైతే ఓకే కదా, లెంత్ ఇచ్చిండు. ఇంకా లెంత్ వచ్చినాక ఏముంటుంది, వీటికి ఫార్ములాస్ తెలుసు కదా మీకు. వాడు ఏం అడిగిండు, TSA అండ్ వాల్యూమ్ అడిగింది కదా, అంతేనా? యా, LSA అయితే πRL కదా. ఫస్ట్ LSA కనుక్కోవాల్సిందే. πRL సరే ఒక ప్రాబ్లం చేసేస్తే అయిపోతుంది కదా. 22/7 ఇంటూ రేడియస్ 24 ఇంటూ లెంత్ అనేది మనకి 25 వచ్చింది. ప్లస్ కింద మళ్ళీ ఇది కూడా ఉంటుంది కదా TSAకి, 22/7 ఇంటూ 24 ఇంటూ 24 14 21
ఇంకా మీరు దీనిలోంచి ఏం కామన్ తీసుకోవచ్చు, 22/7 ఇంటూ 24 కామన్ తీసుకుంటే 25 + 24, 22/7 ఇంటూ 24 ఇంటూ 49, ఇది పోతుంది కదా 7, 22 ఇంటూ 24 ఇంటూ 7, 24 7s, 24 7s ఏమొస్తుంది 214, 168 ఇంటూ 22 వస్తుంది 6, 12, 13, 2, 3 సేమ్ 6, 3, 3, 6, 9, 6, 3, 3696 అనేది వాల్యూమ్. ఓకే కదా, సారీ టీఎస్ఏ. ఇది వచ్చేసి 1/3 πr²h కదా, πr²h/3 కదా. ఎంత వస్తుంది 22/7 ఇంటూ హైట్ 7 కదా, హైట్ 7 ఇచ్చింది కదా, 22/7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 24 ఇంటూ 24/3, 7 పోతుంది, ఇది 8 పోతుంది, 8 ఇంటూ 24 2, 3, 16, 19, 19, 22, 4, 8, 1, 2, 3 సేమ్ 3, 8, 4, 4, 2, 1, 12, 2, 1, 4, 2, 7, 4, 3696 వచ్చేసి టీఎస్ఏ. వాల్యూమ్ వచ్చేసి 4274, అది చూసుకోండి, 4224. ఓకేనా. ఇగో ఇట్లాంటి ప్రాబ్లంలు నేను చేస్తే నా మ్యాథ్స్ పెరుగుతుంది బ్రో, మీకేం రాదు. మీరు జస్ట్ సరే మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, ఏం కాదు. ఇది జస్ట్ ఫార్ములా రాకపోతే మీరు అసలు ఇదంతా చేయలేరు. ఫార్ములా వస్తే ఇదంతా చేసేస్తారు మీరు, మిగతాదంతా మ్యాథ్స్ క్యాల్కులేషన్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఓకే, ఇట్లా షిఫ్టింగ్ ఆఫ్ ఇవి చెప్తున్నా. ఇది కొంచెం మంచి కాన్సెప్టే, సరిగ్గా చూడండి. ఒక రేడియస్ ఒక కోన్ ఇచ్చిండు, కోన్లో రేడియస్ ఇచ్చిండు 12 అండ్ హైట్ వచ్చేసి 20 అన్నాడు. దిస్ కోన్ ఈజ్ మెల్టెడ్ అండ్ ఫార్మ్డ్ యాజ్ ఏ సిలిండర్ ఆఫ్ రేడియస్ 6 అన్నాడు. ఓకే, ఫైండ్ ద హైట్ ఆఫ్ సిలిండర్. ఈ సిలిండర్ హైట్ అనుకోమన్నా, చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, ఇదే కోన్ని మెల్ట్ చేసి సిలిండర్ చేసిండు అంటే రెండింటి వాల్యూమ్ అయితే సేమ్ అవుతుంది కదా. దీని వాల్యూమ్ వచ్చేసి ఎంత, దీనికి ఫార్ములా ఏం చెప్పిన 1/3 πr²h కదా, πr²h = దీని వాల్యూమ్ ఎంత πr²h, 22/7 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ h. మనకి ఇదే కావాలి, చేసుకుంటే ఈజీయే. మీకు ఎందుకు చెప్పినారో అర్థం చేసుకోండి. 6 1s 6 2s, 6 1s 6 2s. ఓకే, హైట్ వచ్చేసి 40, 80, 80/3 అంతేనా? యా అంతే, 80/3 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ హైట్. ఇంపార్టెంట్ అనుకోండి ఇట్లాంటి టాపిక్, ఇట్లాంటి ప్యాటర్న్ ఇదే ఫస్ట్ చెప్పిన. ఇచ్చే ఒక ఫిగర్ నుంచి ఇంకో ఫిగర్ ఫామ్ అయిందంటే వాల్యూమ్ అనేది అంతే ఉంటుంది. సో మనం వాల్యూమ్స్ ఈక్వల్ చేసుకుంటాం, వాల్యూమ్స్ ఆర్ సేమ్. ఓకే, ఇది కోన్ టు సిలిండర్. ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈచ్ ఆఫ్ 2 కోన్స్ హ్యాస్ రేడియస్ 2.1 అండ్ హైట్స్ 4.1 అండ్ 4.3. 2 కోన్స్ ఇచ్చిండు, ఒకదాని హైట్ 2.1, ఇంకోదాని హైట్ ఒకదాని హైట్ 4.1, ఇది 4.1 అన్నాడు, ఇది 4.3 అన్నాడు. సేమ్ రేడియస్ ఇచ్చిండు. ఫిగర్స్ పట్టించుకోకండి మీరు, జస్ట్ కోన్ అని మీకు గుర్తుండడానికి. 2.1 రేడియస్. If both of them are melted and a large sphere is formed, then the radius of sphere. బాగా ఈజీ. ఇప్పుడు ఈ రెండు కలిపి ఒక పెద్ద స్పియర్ అన్నాడు.
స్పియర్ అంటే బాల్ కాదు, స్పియర్ అంటే బాల్, సర్కిల్ కాదు. ఓకే, మనకి దీని ఫార్ములా తెలుసు కదా, 4/3 πr² πr³ ఇది వచ్చేసి వాల్యూమ్, ఇది లాస్ట్ వాల్యూమ్. ఇది వచ్చేసి ఏమవుతుంది మనకి 1/3 πr² ఒకదానికేమో 4.1 ప్లస్ ఇంకోటి వచ్చేసి 1/3 πr², r వచ్చేసి 2.1 కదా, 2.1 ఇంటూ 4.3. ఇది మీరు ఇంకా సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేసుకుంటే సరే పై కామన్ తీసేసినాం అనుకోండి, 1/3 పై కామన్ తీసేసినాం అనుకోండి, 2.1 ఇంటూ 4.1 ఒకటి ప్లస్ 2.1 ఇంటూ 4.3. అప్పుడు ఈ 1/3 ఈ 3 పోతుంది ఇక్కడ, ఈ 3 422/7 ఇంటూ r³ మిగులుతుంది. రైట్, పై కూడా పోతుంది కదా, సారీ పై కూడా పోతుంది, అది కూడా పోతుంది, 4r³ మిగులుతుంది. r వచ్చేసరికి ఇప్పుడు 2.1 21 400 ఇంటూ 441 అంటే 4.41 ఇంటూ 4.1 కదా, 144 46117 180 183 కదా, 18.081 ప్లస్ మళ్ళీ 2.1 4.41 4.3 321 13 461 416 17 36981 18.963 440 16 17 37.044 by 4 వస్తుంది ఇక్కడ, 9 1 మిగులుతుంది, 0.2 మిగులుతుంది, 61. దీనికి క్యూబ్ రూట్ వచ్చేసి రేడియస్ అవుతుంది, దీని రేడియస్ క్యూబ్ రూట్ 9.261. దీన్ని ఏ క్యూబ్ లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్కి 1 వస్తుందంటే క్యూబ్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇంటూ 2 దీనికే వస్తుంది కదా, మళ్ళీ 441కే 21 చేస్తే 144,288 కదా, 162 926 ఇదే వస్తుంది, 9261 2.1 క్యూబ్. ఇది క్యూబ్ రూట్ క్యూబ్ పోతుంది, r వచ్చేసి 2.1 సెంటీమీటర్ అవుతుంది. క్యాల్కులేషన్ ఉంటుంది, మీకు క్యాల్కులేషన్ ఉంటుంది కానీ కాన్సెప్ట్ తెలిస్తే క్యాల్కులేషన్ ఇంకా మీకు రావాల్సిందే. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లోనే చూసుకోవచ్చు మీరు, లాస్ట్కి 1 దేంతో ఉంది. ఇప్పుడు 2.1 2.2 2.1 2.2 2.3 2.4 ఇచ్చిన అనుకోండి వాడు ఆప్షన్స్, అప్పుడు మీరు లాస్ట్ డిజిట్ 1 వస్తుంది కాబట్టి ఇట్లా చూసి పెట్టేయచ్చు. లేదు ఇంకోటి 3.1 ఇచ్చింది అనుకోండి, మీకు అర్థమైపోతుంది 21కి చేసుకుంటాం కాబట్టి మీకు 2.1 అని అర్థమైపోతుంది. చూడండి కాన్సెప్ట్ క్లియర్ కదా. టూ కోన్స్, ఒక రేడియస్ సేమ్ డిఫరెంట్ హైట్స్ ఈజ్ మెల్టెడ్ అండ్ ఫార్మ్డ్ ఇంటూ బిగ్గర్ స్పియర్. దీని స్పియర్ రేడియస్ అడిగిండు, సో దీని వాల్యూమ్ ప్లస్ దీని వాల్యూమ్ వచ్చేసి ఆ స్పియర్ వాల్యూమ్. మనకి ఈ బయట ఈ 22/7లో ఈ 1/3 తీసేసుకుంటే మనకి మిగిలేది r³ 4r³ మిగులుతుంది. 4 ఇటు వస్తే by 4 అవుతుంది. ఈ టోటల్ వచ్చిన దానికి ఈ క్యాలిక్యులేషన్ వేసుకోవాలి మీరు, తప్పదు. క్యాలిక్యులేషన్ వేయకపోతే ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, a radii of 3 spheres, all of them are melted into bigger sphere. What is the radius of bigger sphere? సేమ్ కాకపోతే 3 స్పియర్స్ అన్నాడు. స్పియర్ వాల్యూమ్ తెలుసు కదా, 4/3 πr³. 3 రేడియస్ 6 8 10 అన్నాడు. ఓకే, 4/3 పై కామన్ తీసినాం అనుకోండి, r³ ప్లస్ r³ అని చెప్పినా కదా, 3 క్యూబ్స్ మెల్ట్ చేస్తే ఇంకోటి 4/3 πr³ కదా. సో 6³ ప్లస్ 8³ ప్లస్ 10³ ఈజ్ ఈక్వల్స్ టు 4/3 పై పెద్ద r. ఈ r కావాలి మనకి, ఇది పోయింది.
6 క్యూబ్ వచ్చేసి 36, 6 3 18, 2 1 6. 8 క్యూబ్ వచ్చేసి 64, 2 3 48, 51. 10 క్యూబ్ వచ్చేసి 1000. 8 2 7 1728. ఓకే, 1728 ఇస్ దేని క్యూబ్. లాస్ట్కి 8 రావాలంటే 4 into 2 అవ్వాలి. 4 అంటే అదే 2 అన్న 4 18 అన్న. 1728 దేనికి వస్తుంది క్యూబ్. 12 క్యూబ్ చేద్దాం. 12 క్యూబ్ 144 into 12 కదా. 8 8 2 4 4 1 8 2 6 7. 1728 12 క్యూబే కదా. 12 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు r క్యూబ్. r ఈజ్ ఈక్వల్స్ టు 12. ఓకే, 3 స్మాల్ స్పియర్స్ కలిపితే పెద్ద స్పియర్ అయింది. ఈ పెద్ద స్పియర్ రేడియస్ ఎంత అని అడిగిండు. వీటి వాల్యూమ్ వచ్చేసి ఇది, ఇక్కడ 1728 క్యూబ్ రూట్ దేనికి, ఆర్కి 12కి క్యూబ్ రూట్. ఓకే, వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మీకు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చెప్తా. ఎంత టైం మిగిలింది? ఇంకో 12 minutes ఏమో మిగిలింది. అయితే సర్కిల్స్ రేపు చెప్పాలా, బాగా టైం ఎక్కువైపోతుంది కదా. సరే, ఇదే కొద్దిగా 1 hour 10 minutes చెప్పడానికి ట్రై చేస్తా. రేడియస్ ఆఫ్ ఎ సాలిడ్ స్పియర్ ఈజ్ 10 centimeters. If the density of object is 8.4 grams, what will be the total weight of solid sphere? ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, మీకు దీనిలో డెన్సిటీ కాన్సెప్ట్ చెప్తా. ఇప్పుడు వాడు డెన్సిటీ కాన్సెప్ట్ ఏంటంటే, మీకు వచ్చిన వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ చేసేది అనుకోండి, దాని వెయిట్ వస్తుంది. వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ఓకే, ఇదే డెన్సిటీ. వాడు ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ చేస్తే చూడండి, రేడియస్ ఆఫ్ సాలిడ్ స్పియర్ 10 అన్నాడు, రేడియస్ 10 అన్నాడు, డెన్సిటీ 8.4 grams per centimeter cube అన్నాడు. ఓకే, ఇప్పుడు మీరు గ్రామ్ని కేజీలో కన్వర్ట్ చేయాలి, తెలుసు కదా మీకు. 1 kg అంటే 1000 grams అని, 1 gram అంటే 1/1000 kg అని. సో ఈ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ని బై 1000 వేసుకుంటాం మీరు, అంతే, ఏం లేదు. ఓకే, గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఉందంటే ఇంటూ 1/1000 వేసుకోండి. ఇప్పుడు మనకి ఫస్ట్ వాల్యూమ్ వచ్చేసి ఏమవుతుంది, స్పియర్ అన్నాడు కదా, 4/3 into 22/7 into 10 into 10 into 10 ఇంటూ ఈ 8.4 బై ఈ 1000. సర్కిల్ 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 సర్కిల్. 7 టేబుల్లో పోతుంది 1, 1.2, 3 టేబుల్లో పోతుంది 0.4, 4 into 0.4 1.6 into 22, 213, 213, 3.52, 35.2 సారీ ఒకటే ఉంది కదా, 35.2 kgs. వెయిట్ ఆఫ్ ద వాడు వెయిట్ ఆఫ్ ద స్పియర్ అడిగిండు. వెయిట్ ఆఫ్ ద స్పియర్ వచ్చేసి 35.2 kg అవుతుంది. క్లియర్ కదా కాన్సెప్ట్? డెన్సిటీ కాన్సెప్ట్ క్లియర్ కదా? 35.2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ ఇట్లనే ఇప్పుడు వాడు మాస్ ఇచ్చిండు. ఇప్పుడు స్పియర్ వెయిట్స్ అన్నాడు. వెయిట్ వచ్చేసి 194.04 kg అన్నాడు. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ స్పియర్ ఇఫ్ మాస్ పర్ సెంటీమీటర్ క్యూబ్, మాస్ పర్ సెంటీమీటర్ క్యూబ్ 5 grams అన్నాడు. ఓకే, వాడు రేడియస్ కనుక్కోమన్నాడు. రేడియస్ అంటే ఏం లేదు కదా, ఇప్పుడు మనకి ఏం చేసుకున్నాం ఇందాక, వాల్యూమ్ అంటే స్పియర్ది 4/3 into 22/7 into రేడియస్ ఇంటూ రేడియస్ ఇంటూ రేడియస్ ఇంటూ 5 వేసుకున్నాం కదా.
రైట్, ఈజ్ ఈక్వల్స్ టు 194.04 ఇంటూ 1000 గ్రామ్స్. చూడండి ఇది గ్రామ్స్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ కూడా గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుంటాం, లేకపోతే ఇదే కేజీలో కన్వర్ట్ చేసుకుంటాం అంటే ఇక్కడ ఇంకా చేసుకుంటాం. ఇటువైపు మనకు తెలియదు కాబట్టి అటు వేసినాము. ఓకే, ఇది సాల్వ్ చేసుకోండి. ఇంకా ఇది సాల్వ్ చేసుకోండి బాబాయ్. 4తో పోతుంది అనుకుంటా. 4 4s 4 8s 0.51 పోయింది కదా. 22లో కూడా పోతుందా? 22 2s 4 11 టేబుల్లో పోతుంది కదా. ఇది 2 టైమ్స్ పోతుంది, ఇది 4 టైమ్స్ పోతే ఇక్కడ 4 మిగులుతుంది, ఇది 4 టైమ్స్ పోతే 1 మిగులుతుంది. 4.41. ఓకే, 4.41లో పోతుంది. ఇంకేం పోతుంది? 5 పోతుంది కదా. ఈ 5 పోతే 200 అవుతుంది కదా. ఏముంది? r³ ఇది ఈక్వల్స్ మనకి ఏమొచ్చింది? 200 ఇంటూ ఇది పోతే 441 అంటే 882. అర్థం చేసుకోండి, 2 సర్కిల్స్, ఈ డెసిమల్ పోతుంది 2 సర్కిల్స్తోని, ఈ 2 పోతే 882 అవుతుంది. 882 అంటే ఈ 2 కూడా పోతుంది కదా. ఈ 2 కూడా పోతే ఇంకా డైరెక్ట్ 441 మిగులుతుంది. 441 ఇంటూ 7 ఇంటూ 3 441 21³ ఇక్కడ ఆల్రెడీ ఇంకో 21 వస్తుంది. r³ ఈజ్ ఈక్వల్స్ టు 21³. r ఈజ్ ఈక్వల్స్ టు 21. రేడియస్ అనేది మనకి 21 సెంటీమీటర్స్ వచ్చింది. కన్వర్షన్స్ మర్చిపోకండి బాబాయ్. వాడు కేజీ ఇచ్చిండు కానీ ఇది 5 గ్రామ్సే ఇచ్చిండు. సో ఇక్కడ మనం కేజీని గ్రామ్స్లో కన్వర్షన్ చేసుకుంటాం. కన్వర్షన్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లైట్ తీసుకోకండి, ఆన్సర్ రాదు మీకు. ఈ 1000 లేకపోతే ఆన్సర్ రాదు. మోస్ట్ ఆఫ్ ద క్యాలిక్యులేషన్ పోయింది కదా. ఈ క్యాలిక్యులేషన్ అనేది బేసిక్ మ్యాథ్స్ మీరు చేయాల్సిందే. మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే వస్తుంది మీకు అది, లేదంటే రాదు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. The length of sides forming right angle triangle are 24 and 7. It is rotated around its 24 centimeters and a cone is formed. Find the volume of cone. ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా? లైట్, ఈ క్వశ్చన్ లైట్. సరే, ఇది హోంవర్క్ అనుకోండి. లెంత్స్ ఆఫ్ సైడ్స్ ఫార్మింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ 24 and 7 అన్నాడు. దీన్ని ఇట్లా తిప్పితే ఒక కోన్ ఫామ్ అవుతుంది కదా, మొత్తం ఒక కోన్ ఫామ్ అవుతుంది కదా. ఆ కోన్ యొక్క ఫార్ములా, ఆ కోన్ యొక్క వాల్యూమ్ కనుక్కొని కామెంట్లో పెట్టండి. చూస్తున్న వాళ్ళందరూ పెన్ను పేపర్ పట్టుకునే వేస్తారు అనుకుంటున్నా. దీని ఆన్సర్ నాకు వాల్యూమ్లో పెట్టండి. లేదు మాకు అర్థం కావట్లేదు అంటే ఈ ప్రాబ్లం నెక్స్ట్ టైం డిస్కస్ చేసుకుందాం. ఇది లైట్ ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి, కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ హైట్ ఆఫ్ ఎ కోన్ ఈస్ 21 and 18. A cone is cut at a height of 6 centimeters parallel to the base. ఇక్కడ ఇది చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, బేస్ నుంచి 6 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ 6 సెంటీమీటర్స్ ఇక్కడ కట్ చేసినాం కోన్ని. ఓకే, కోన్ని కట్ చేసి ఇది కూడా కోనే అవుతుంది కదా. ఇది కోన్ ఉండదు, ఇది మాత్రమే కోన్ ఉంటుంది. ఇది వచ్చేసి 6 సెంటీమీటర్స్, ఇది వచ్చేసి 12 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ ఒక రేడియస్ ఉంటుంది కదా, ఈ రేడియస్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్మాలర్ కోన్ అన్నాడు. ఓకే, ఇది చూడండి, ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఒక కోన్ని ఇట్లా హాఫ్లో కట్ చేసినప్పుడు ఈ ట్రయాంగిల్ అండ్ ఈ ట్రయాంగిల్ అన్నవి ట్రయాంగిల్ ABE సిమిలర్ టు ట్రయాంగిల్ ACF అని గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు మనకి ఏం వస్తుంది, ఏబీ బై ఏసీ వస్తుంది, రైట్. ఏబీ బై ఏసీ అంటే 21/r ఈజ్ ఈక్వల్స్ టు బీఈ బై సిఎఫ్ వస్తుంది, రైట్. బీఈ బై సిఎఫ్, బీఈ బై సిఎఫ్. బీఈ ఎంత వచ్చింది మనకి, బీఈ ఈజ్ ఈక్వల్స్ టు 21, ఓ సారీ ఏబీ కదా, ఏబీ వచ్చేసి 18, ఏబీ బై ఏసీ అనేది 12 ఈజ్ ఈక్వల్స్ టు బీఈ బై సిఎఫ్ 21/CF. సిఎఫ్ అంటే ఇది రేడియస్, ఇదే రేడియస్, సిఎఫ్ఏ కావాల్సింది మనకి. 21 × 12/18 262,637. సిఎఫ్ అనేది 7 సెంటీమీటర్స్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ రాసుకో. ఈ కోన్ ఈస్ కట్ ఇన్ టు సమ్ హాఫ్ అనే కాన్సెప్ట్ చూసుకోండి. ఈ ట్రయాంగిల్ సిమిలర్ అన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే వస్తుంది మనకి. ఓకే, చూడండి ఇంకో హాఫ్ అన్ అవర్ కూడా అయిపోయింది. ఇంకో 10-15 minutes చెప్పి ఐ విల్ ట్రై టు ఫినిష్ ఇట్ ఆఫ్. ఈ కాన్సెప్ట్ క్లియర్ కదా. కోన్ని కట్ చేస్తే ఏమవుతుంది అన్నది ఇది గుర్తుపెట్టుకోండి బాబాయ్. ఏసిఎఫ్ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు ఏబిఈ ట్రయాంగిల్, అంతే. ఇంకా దానికంటే మీరు ఏం గుర్తుపెట్టుకునేది ఉండదు. అప్పుడు మనకి ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు బీఈ బై సిఎఫ్ వస్తుంది. అట్లా చేసుకుంటే మనకు కావాల్సింది ఇదే కాబట్టి చేస్తాం. అదే వాడు ఇప్పుడు ఈ రేడియస్ వచ్చింది కదా, ఈ రేడియస్ ఎంత వచ్చింది మనకి ఇందాక చూసుకోలేము మనం. ఆ రేడియస్ వస్తే ఈ హైట్తోని దాని వాల్యూమ్ కనుక్కొని పెట్టండి, అది కూడా కామెంట్లో పెట్టండి. ఇందాక క్వశ్చన్ ఇక్కడ మనకి చేస్తాం కదా, ఎంత వచ్చింది, ఇది 7 సెంటీమీటర్స్ వచ్చిందా? 7 సెంటీమీటర్స్ వచ్చింది కదా రేడియస్. పైన చిన్న కోంది, దీని వాల్యూమ్ అడిగింది వాడు. ఈ వాల్యూమ్ కూడా కామెంట్లో పెట్టండి. 2 క్వశ్చన్స్ అడిగినా 1 అని పెట్టి ఫస్ట్ ఆన్సర్ పెట్టండి, 2 అని పెట్టి సెకండ్ ఆన్సర్ పెట్టండి. కామెంట్ పెట్టండి, మీరు ప్రాబ్లం చేసి కామెంట్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. హైట్ ఆఫ్ కోన్ ఈస్ 60. Height of cone is 60 centimeters. A smaller cone is cut parallel to its base. Its volume of smaller cone is 8/27 times of larger cone. 8/27 times of larger cone. Find the height of the smaller cone. ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లం ఎట్లా చేస్తామంటే, వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ కోన్ ఈజ్ ఈక్వల్స్ టు 8/27 times ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ లార్జర్ కోన్. అంటే వాల్యూమ్ 1/వాల్యూమ్ 2 వచ్చేసి 8/27 వచ్చింది, రైట్. ఇక్కడ వరకు క్లియర్ కదా. అంటే హైట్ అనేది V1:V2 అనేది 8:27 లా ఉంది. హైట్ వచ్చేసి వీటి క్యూబ్ రూట్స్ ఉంటుంది. ఓకే, అంటే ఇది 2 క్యూబ్, ఇది 3 క్యూబ్ కదా. సో ఇది 2:3 రేంజ్లో ఉంటుంది హైట్. ఒక హైట్ వచ్చేసి మనకి 60 సెంటీమీటర్స్ ఇచ్చిండు. ఏది ఇచ్చిండు? ఇది ఇచ్చిండు, లార్జర్ది 60 అన్నాడు, అంటే ఇంటూ 20 టైమ్స్ అయింది. స్మాలర్ది వచ్చేసి కూడా ఇంటూ 20 టైమ్స్ అవుతుంది, 40 అవుతుంది. ఓకే, ఇదే అడిగిన వాడు. హైట్ ఆఫ్ స్మాలర్ కోన్ అడిగిండు. ఇక్కడ ఏం చేస్తున్నాడు సరిగ్గా అర్థం చేసుకొని చూడండి. వాల్యూమ్ అండ్ హైట్స్ ఆర్ క్యూబ్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. హైట్ x,y ఉంటే వాటి వాల్యూమ్స్ వచ్చేసి x³ y³ రేషియోలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, హైట్స్ వాల్యూమ్స్ ఇంపార్టెంట్. క్లియర్ కదా. ఈ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం వచ్చేసి రేడియస్ ఆఫ్ సెమీ సర్క్యులర్ పేపర్ ఈస్ 42. సెమీ సర్క్యులర్ పేపర్ అంటే ఇట్లా సెమీ సర్క్యులర్ పేపర్ కదా.
దీని రేడియస్ వచ్చేసి 42 అన్నాడు. ఓకే, ఇట్ ఈస్ ఫోల్డెడ్ టు ఫార్మ్ ఏ కోన్ అన్నాడు. దీన్ని ఒక కోన్ లాగా ఫామ్ చేసి, రైట్, దీని నుంచి అంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి హైట్ కిందికి వెళ్తుంది. పేపర్ అనేది ఇట్లా ఫామ్ చేసినాం అనుకోండి, అంటే మనకి ఏమొస్తుంది, ఈ 42 అనేది ఇక్కడ మనకి 2 times 42 అవుతుందా, లేదు 42 వస్తుంది. మనకి లెంత్ ఆఫ్ కోన్ అనేది 42 వస్తుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఈ రేడియస్ వచ్చేసి చూడండి, ఇప్పుడు చూడండి, మనకి ఈ రేడియస్ కావాలి. ఈ రేడియస్ కావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఈ టోటల్ సర్ఫేస్, ఈ ఎల్ఎస్ఏనా టిఎస్ఏనా, ఎల్ఎస్ఏ ఆఫ్ దిస్ కోన్ ఈజ్ ఈక్వల్స్ టు టిఎస్ఏ ఆఫ్ దిస్ కదా, ఆర్ ఏరియా. దీనికి టిఎస్ఏ ఉండదు, దీనికి ఏరియా ఉంటుంది. ఇది 2D కదా, ఓన్లీ పేపర్ అన్నాడు వాడు, హెమిస్పియర్ అనలే. సో దీని ఏరియా వచ్చేసి ఏమవుతుంది, πr²/2 కదా, అంటే 22/7 ఇంటూ 42 ఇంటూ 42/2 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ఎస్ఏ ఎంత, πrl కదా, 22/7 ఇంటూ మనకి రేడియస్ తెలియదు, అదే కావాలి మనకి, ఇంటూ లెంత్ 42 మనకు వచ్చింది. ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే, దాన్ని విజువలైజ్ చేసుకుంటే అర్థమవుతుంది కదా. 6 3 20, అట్లా వేసుకోకుండా 22/7 క్యాన్సిల్ చేసేసుకోండి డైరెక్ట్గా. చేసేసుకుంటే మనకి 21 ఇంటూ 42 ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ 4.2, 42 డైరెక్ట్ 42 పోతుంది. r వచ్చేసి 21 వచ్చింది. ఓకే, కరెక్టేనా? యా, ఇది వచ్చేసి 21 వచ్చింది మనకి. 21 42 అన్నాడు వాడు. మన అసలు క్వశ్చన్లో ఏం అడిగిండు, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అడిగిండు. వాల్యూమ్ కావాలంటే ఏం కావాలి మనకి, 1/3 πr², హెచ్ కావాల్సిందే. అంటే 42² ఈజ్ ఈక్వల్స్ టు 21² + x² ఈజ్ ఈక్వల్స్ టు 42² ఎంత అవుతుంది, 4 8 8 16 4 6 7 1764, రైట్. 1764 మైనస్ 441 అంతేనా? యా, ఇది వచ్చేసి మనకి ఏమొస్తుంది, 2 3 √1323 12. యా, దీన్ని మనం ఇంకా బ్రేక్ చేసుకుంటే ఏమొస్తుంది, దీన్ని ఏ టేబుల్లో పోతుంది, 6 3 టేబుల్లో పోతుంది కదా. 4 4 4 1 3 ఇంటూ 4 4 1 వస్తుంది. అంటే బయటకు వచ్చేస్తాయి కదా, 4 4 1 21 √3 వస్తుందో. యా, 3 ఇంటూ 4 4 1 వస్తుంది చూసుకోండి. 4 4 4 అనేది 4 4 1 అనేది 21², 21 బయటకు వచ్చేది, 21 √3 అనేది హైట్. ఇంకా మనకి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకో ఫార్ములా ఏం వేసుకోవాలి, 1/3 ఇంటూ 22/7 ఇంటూ r² h, r 21 ఇంటూ 21 ఇంటూ 21 √3 3 పోతుంది. 21 ఇంటూ 21 √3 ఇంటూ 22 441 √3 ఇంటూ 22 వేసుకుంటే 2 8 8 8 8 2 2
9702√3 చూసుకోండి. ఇది వచ్చేసి సెమీ సర్కిల్ని కోన్ లాగా ఫోల్డ్ చేస్తే ఇది గుర్తుపెట్టుకోండి బ్రో, ఇదే మన లెంత్ ఆఫ్ కోన్ అవుతుంది. లెంత్ ఆఫ్ కోన్ అనేది రేడియస్ ఆఫ్ సెమీ సర్కిల్ అవుతుంది. దాని నుంచి రేడియస్ కనుక్కోవడానికి దీనిది ఏరియా అండ్ దీనిది ఈ ఎల్ఎస్ఏ అనేది సేమ్ ఉంటుంది, సేమ్ పేపర్ కాబట్టి ఆ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే మనకి రేడియస్ అనేది వస్తుంది. ఈ రేడియస్ వస్తే ఈ హైపోటెన్యూస్ పైథాగరస్ థియరంతో ఇది వస్తుంది 21√3 వస్తే మళ్ళీ 1/3 πr² చేసుకుంటే మనకి 9702√3 వస్తుంది. ఓకే అయిపోయింది. ఇంకా సరే 2D 3D రెండిట్లో కాన్సెప్ట్స్ చెప్పిన, ప్రాబ్లమ్స్ కూడా చెప్పేసిన. ఇంకా మోస్ట్లీ సర్కిల్స్ ఒకటి మిగిలింది కదా, సర్కిల్స్కి ఇంకో క్లాస్ చెప్పుకుంటారండి. ఇది ఆల్రెడీ 1 hour వస్తుంది మీకు ఈ వీడియో. సో మీకు ఏమైనా ప్రాబ్లం అర్థం కాకపోతే చెప్పండి, ఈజీగానే చెప్పిన, చాలా ఈజీ చెప్పిన. ఇంకా దీని మీద నేను మీకు ఒక 2 hours 3 hours క్లాస్ చెప్పొచ్చు. అంటే క్లాస్ అంటే ఇంకో 2 hours ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు, బట్ ఏం ఉపయోగం ఉండదు. మీకు కాన్సెప్ట్లు క్లీన్గా చెప్పిన 2 videosలో ఆల్రెడీ, అవి చూసుకున్నారు అనుకోండి. ఇంకా మోస్ట్లీ ఈ ఇచ్చినవి ఎట్లా ఏం ప్యాటర్న్స్ ఉంటాయో చెప్పినా ఇవే ఉంటాయి. మీరు ప్రాబ్లమ్స్ ట్రై చేసి చెప్పండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. అంటిల్ టుమారో మీ ఎఫిషియెంట్ ఎదవా ఆడియోస్. So please subscribe, whatever.